హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం తొలి కిరణాలు ఆరోగ్య సిరులు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మనకు జీవము జవము ఇచ్చేది ఎవరు? సూర్యుడే. ఆ కాంతి కిరణాల ద్వారా అటు ఆధ్యాత్మిక సంపదను పొందొచ్చు, మరి ఆరోగ్యశులను మనం పొందొచ్చు ఫ్రెండ్స్. మన ఆధునిక జీవన శైలిలో ఎన్నో జబ్బులకు ఉదయాన్నే లేస్తే అది మంచి ఔషధం వంటిది అని ఎన్నో అధ్యయనాలు కూడా మనకు చెప్తా ఉన్నాయి. లేలేత ఎండ మన కళ్ళకు తగిలితే మెదడులో సెరటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మన మనసు ఎలా ఉంటుంది అంటే ఉల్లాసభరితంగా ఉంటుందన్నమాట. మనం ఉదయం ఎండ తగిలిన వారికి రాత్రిపూట మెలటోనిన్ హార్మోను మరింత త్వరగా ఉత్పత్తి అయ్యి రాత్రి బాగా ప్రశాంతంగా నిద్రపడుతుందన్నమాట. సూర్యరశ్మి నుంచి ఉత్పత్తి అయ్యే డి విటమిన్ ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి చాలా కీలకం అన్నమాట. షుగరు, గుండె జబ్బులకు, క్యాన్సర్లు రాకుండా సూర్యుని యొక్క తొలి కిరణాలు కాపాడతాయి. భానుడి నులివెచ్చని కిరణాలు శరీరంలోని కొవ్వు కణజాలాన్ని కూడా కరిగిస్తాయి. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది ఫ్రెండ్స్. సూర్యరశ్మి వల్ల మన చర్మము పాలీపెప్టైడ్ను ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా సంక్రమించే ఎన్నో ఇన్ఫెక్షన్లను మనకు దూరం చేస్తుంది, వాటిని ఎదుర్కొనేలా కూడా చేస్తుంది అన్నమాట. సూర్యరశ్మి వల్ల తయారయ్యే కాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ పెప్టైడ్ చాలా రకాల సైటోకైన్లను నియంత్రిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సోరియాసిస్ అలా ఎన్నో చర్మ సమస్యలు కూడా నయమవుతాయన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఉదయాన్నే లేవాలి. రోజు మనము ఒకే విధమైన పనులు చేస్తూ ఉంటే అది మనకేం చెప్తుంది? క్రమశిక్షణను, మనకు డిసిప్లిన్ కూడా నేర్పిస్తుంది అనమాట. దాంతో మన మనసు మనం ఎలాంటి పనులైనా దాని మనసు పట్టి కూడా మనం చేస్తామన్నమాట. మన ఇష్టదైవాన్ని ప్రార్థించడము, మరి ఆ రోజు పూర్తి చేయాల్సిన పనులను ఓసారి గుర్తుంచుకోవడం మొదలైనవి మనసులో ఎన్నో మంచి ఆలోచనలకు బీజం చేస్తాయి. అంటే మనం ఏం చేయాలి ఆ రోజు అనే వాటితో మన పని మొదలు పెడతాం కదా, వాటిని మనం అలా అంటే మంచి పనులకు కూడా చక్కగా ఆలోచిస్తామన్నమాట. ఎన్నో చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా నిర్వహిస్తే మనలో ఏమవుతుంది అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నమాట. అలా ఆత్మవిశ్వాసం మనకు పెరగడం వల్ల ఎన్నో పెద్ద సవాళ్లను కూడా మనం ఎంతో సామర్థ్యంతో వాటిని మనం చేయగలము అనే నమ్మకం కూడా మనకు ఏర్పడుతుంది. అందుకనే ఉదయం లేవడంతోనే ఎన్నో మరి ఆరోగ్యానికి మనం మేలు చేసే ప్రక్రియలన్నీ జరుగుతాయన్నమాట. శరీర ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన విటమిన్ డిని కూడా మనం పొందవచ్చు, అవునా? కానీ ఇప్పుడు ఏమైంది? ట్రెండ్ మారింది కదా ఫ్రెండ్స్. ఉదయం లేచిన వెంటనే స్టేటస్లు చూసామా, మనం పెట్టామా, చాటింగ్ చేసామా, అలా మన రోజువారీ పని ప్రారంభమవుతా ఉంది. అదే పనిగా చూస్తూ గంటల కొద్దీ సమయం కూడా వేస్ట్ అయిపోతూ ఉంది. దీంతో అక్కడ ఏదో ఒక విషయాన్ని చూడడము, అది మన మనసులో ఒక గందరగోళాన్ని రేపడము, ఆ రోజంతా మన ఆలోచనలు దాంతోనే సాగిపోతూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ఆలోచనలు అలా దారి మళ్ళేలా చేసుకుంటూ ఉన్నాం మనమే. కాబట్టి అవి ఏం చేస్తూ ఉన్నాయి? మన మీద చాలా ప్రభావాన్ని చూస్తూ ఉన్నాయి. మనం మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతున్నాం. కాబట్టి చక్కగా మనము ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేయాలి ఆ రోజు అనే వాటి మీద చక్కగా శ్రద్ధ పెట్టి వాటి మీద ధ్యాస పెట్టడం వల్ల మనము ఎంతో మానసిక ప్రశాంతతతో పాటు మరి మన పనులు కూడా చక్కగా నిర్వహించగలం ఫ్రెండ్స్. కాబట్టి ఉదయాన్నే లేవండి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ని అలవాటు చేసుకోవాలి. అంటే మన దైనందిన కార్యక్రమాలు ప్రతిరోజు ఒకటే కార్యక్రమాలతో మొదలు పెడుతూ ఉంటే అది మన జీవితంలో చక్కగా అలవాటైపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం అలవాటైపోవాలి అనడానికి ఎంతో చక్కగా ధ్యానం గురించి కూడా నేర్చుకున్నాం కదా. అలాగే ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? మరి సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.